ఇతర తీర ప్రాంతాల్లో వర్షాలు గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ తుఫాన్ దాదాపు 40 మందిపై ప్రభావం చూపుతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించారని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కాగా జనబాట కార్యక్రమంలో భాగంగా నేడు కవిత మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కరివెన రిజర్వాయర్ను ఆమె పరిశీలించారు. కేసీఆర్ హయాంలో కరివెన ప్రాజెక్టు 80% పూర్తయిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. పాలమూరు ప్రజలు రేవంత్ ను ఎన్నటికీ క్షమించబోరని కవిత ఫైర్ అయ్యారు. జిల్లాలో మరి పెద్ద వచ్చి వాళ్ళు ఆటోలు నడుపుకుంటుంటారు. శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా వాళ్ళు నడుపుకుంటా ఉంటారు. మరి నీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి పేద ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాటలన్నీ తప్పిండ్రు. వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి 2 రూపాయలు సంపాదించుకుందామంటే మీరు దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గుర్తు చేస్తా ఉన్నా, మీరు ఏదైతే ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారో తక్షణం అది రిలీజ్ చేయండి. ట్యాక్సులు రద్దు చేస్తామన్నారు, అది రిలీజ్ చేయండి. ఇవన్నీ పక్కకు పెట్టి మీరు హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాళ్ళని కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి ఇబ్బందులు దయచేసి గురి చేయకండి.